కూటమి ప్రభుత్వ పాలన అవినీతికి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ మరియు వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తమ్మినేని సీతారాం ఆక్షేపించారు. గురువారం ఆమదాల వలసలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ 66.34 లక్షల పింఛన్ 225 ఆగస్టులో ఇచ్చిన పెన్షన్ 62.19 లక్షలకి. అంటే ఏడాదిలో సుమారు 4.50 లక్షల పెన్షన్లు తొలగించారు. నోట్ ఇట్ డౌన్. 4.50 లక్షల పెన్షన్లు తొలగించారు. ప్రతి జిల్లాలో వేల మంది పెన్షన్లు తొలగించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి పారదర్శకంగా పింఛన్ల పంపిణీ జరిగింది. నెల వస్తుందంటే పింఛన్దారులు సంబరాలు చేసుకున్నారు. ఇవాళ వికలాంగులు, వితంతువులు, ఓల్డేజ్ పెన్షనర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతుంది. దీని మీద ఏమొస్తుంది? ఆ ప్రభుత్వం ఇచ్చింది, మీరు ఇవ్వండి. దాన్ని కట్ చేసి 4.50 లక్షల పెన్షన్లు మీరు నోటీస్. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ జరిగింది. చెప్పమనండి. ఏ ఇంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరైనా కానీ ఈ పింఛన్లకు సంబంధించి ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయా? ఒక చెయ్యి అన్నం పెడితే మరొక చెయ్యి అన్నాన్ని తుల్లగొడుతుందా? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ ప్రభుత్వానికైనా 4.50 లక్షల పెన్షన్లకి మీరు తొలగించడానికి మీరు నోటీసులు ఇచ్చారంటే దాని అర్థం ఇంక నెక్స్ట్ దానికి ఫ్లక్ చేసుకుంటారు. దానికి అర్థం పర్థం ఉండాలి కదా. ఈ పెన్షన్ తొలగించడం మూలంగా పెన్షన్ల ద్వారా బ్రతకాలనుకున్నటువంటి వాళ్ళ బ్రతుకేమిటి? ప్రభుత్వం అంటే డబ్బున్న వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుపుకునే వాళ్ళకి కాదు ప్రభుత్వం. ప్రభుత్వం అంటే చావలేక, చేయలేక, జీవితాన్ని దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో గడుపుతున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి. ఈనాడు మీరేం చేస్తున్నారు? చెప్పండి. పక్కాగా మేము ఇచ్చాము అని చెప్పండి. అలానే ఈ కార్యక్రమం చేశామని చెప్పండి. కాబట్టి దీన్ని చాలా స్పష్టంగా నేను చెప్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. దయచేసి ఐఎమ్ అపీలింగ్ టు ది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నేను అపీల్ చేస్తున్నాను. ఈ 4,50,000 పెన్షన్ తిరిగి పునరుద్ధరించమని వాళ్ళు తిరిగి త్రూ ఎంపీడీఓస్ ద్వారా వాళ్ళ దరఖాస్తులు ఆహ్వానించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతుకు అవసరమైనటువంటి ఎరువులు, పురుగు మందులు అందించవలసిన మంత్రి
240 కోట్ల కుంభకోణం మాత్రం ముందున్నారు. ఇదేం పని? ఇదేం పని? అందుకు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆయన సెలవు పెట్టి వెళ్ళారా? ఆయనతో పాటు ఆధారపడి ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులు కూడా సెలవు పెట్టి వెళ్తామని అన్నారా? మనం ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి మేము ఇంక ఉద్యోగాలు చేయలేము, సెలవుల మీద వెళ్ళిపోతాము అన్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి యంత్రాంగం ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తే ఎవరు ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు వచ్చనే వచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగం మీదను పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు రానే వచ్చింది. ఇక మిగిలినటువంటి అధికార యంత్రాంగం మీద కూడా రెడ్ బుక్ యంత్రాంగం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పడి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితిలో దిస్ ఈస్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ది స్టేట్. సరే, ఇది మనకి యూరియా, గ్రోమోర్ వీటి పరిస్థితి మనకి చెప్తూనే ఉంది. వీటన్నిటికంటే